హలో అండి, అందరికీ వెల్కమ్ టు SMS ఛానల్. నేను ఇక్కడ రోజ్ మిల్క్తో ఐస్ క్రీమ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ నేను ముందుగా సబ్జా గింజలు నానపెట్టుకుంటున్నానండి. ఇప్పుడు సమ్మర్ కదా, సబ్జా గింజలు తీసుకుంటే చలవ చేస్తుందండి, చాలా మంచిది సబ్జా గింజలు. చూడండి, ఈ విధంగా మనం నానపెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను రోజ్ మిల్క్ ఆల్రెడీ కలిపి పెట్టుకున్నానండి, అది నేను బౌల్లో వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ఇలా కూల్గా రిఫ్రెషింగ్గా తాగితే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను రోజ్ సిరప్ తక్కువైంది, అది నేను ఇంకొక 1 కప్ యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీంట్లో మనం ఇప్పుడు గోంద్ కటోరీ ఉంటుంది కదండి, నేను ఇది ఆల్రెడీ ముందే నానబెట్టుకున్నాను, అది దీంట్లో యాడ్ చేసుకుంటున్నానండి. ఇది కూడా మనకి చలవ చేస్తుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ఇవన్నీ కూడా మన డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలండి. సబ్జా గింజలు, గోంద్ కటోరీ ఇవన్నీ చలవ చేసే పదార్థాలండి. ఇక్కడ నేను ముందుగా నానపెట్టుకున్నాం కదా సబ్జా గింజలు, అవి కూడా దీంట్లో నేను వేసేసుకుంటున్నాను. అలా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, చూస్తేనే తాగాలనిపిస్తుంది కదా. ఇది మనం చిల్డ్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను దీంట్లో అసలు షుగర్ కూడా వేసుకోలేదు. మిల్క్ మేడ్ వేయడం వల్ల మనకు ఆ థిక్నెస్ అనేది, స్వీట్నెస్ కూడా వస్తుందండి. ఇదే రోజ్ మిల్క్తో నేను ఇక్కడ పిల్లల కోసం ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నానండి. పాప్సికల్స్ ఉంటాయి కదా మనకి మౌల్డ్స్, దాంట్లో నేను వేసుకుంటున్నాను. ఇవి ఇలాగా మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 4 to 5 hours పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నా దగ్గర టెడ్డీ బేర్వి కూడా మౌల్డ్స్ ఉన్నాయి, సిలికాన్వి, దాంట్లో కూడా నేను వేసుకుంటున్నాను. ఇది ఇలాగ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి టెడ్డీ బేర్ ఐస్ క్రీమ్స్ కూడా వస్తాయండి. జస్ట్ నేను ఇది మా పాప కోసం చేశాను. తనైతే చాలా ఎక్సైటెడ్గా ఉందండి తినడానికి. తనకి చాలా ఇష్టం అండి ఐస్ క్రీమ్స్. మీ పిల్లలకు కూడా ఐస్ క్రీమ్స్ ఇష్టమైతే ఇలా కూడా చేసి పెట్టండి, వాళ్ళు ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. చూడండి, ఇక్కడ మనకి ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోయి, నేను ఇప్పుడు వీటిని ఓపెన్ కూడా చేసి చూపిస్తాను. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. బయట ఐస్ క్రీమ్స్ అస్తమాను కొనలేం కదా, ఈ విధంగా ఇంట్లో చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఇష్టంతో తింటారు. ఇది మనం ఇలా రోజ్ మిల్క్లా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. మనం చల్లగా తాగితేనే చాలా బాగుంటుందండి. ఈ టెడ్డీ బేర్ అయితే మా పాప కోసమే చేశానండి. ఇవి కూడా చాలా చక్కగా వచ్చాయి. చూడండి, నేను ఒకటి తీసి చూపిస్తాను. ఇవి మనం ప్లెయిన్ మిల్క్లో డైరెక్ట్గా ఇవి వేసేసుకుంటే మనకు ఆ రోజ్ మిల్క్ అనేది వచ్చేస్తుందండి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.